హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమ్మ నా దారి చేరమ్మ 24వ భాగాన్ని వినేద్దాం. మొదటిసారి ఆమె పక్కన అంత దగ్గరగా కూర్చునేసరికి జై ఆనందం అంతా ఇంత కాదు. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఆమె తలపై తలని వాల్చాడు. నిజంగానే అతని ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. అలా ఎంతసేపు కూర్చున్నారో ఇద్దరికీ తెలీదు. వెళ్దామా ఇంటికి ఎంతో మెల్లగా అన్నాడు. అంటూ అతనికి దూరంగా జరిగింది శివాని. జై ఇంకా ఏం మాట్లాడలేక ఆమె మౌనంగా ఉండేసరికి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఏంట్రా ఇంత లేటుగా వచ్చారు? అది అంటూ జై శివాని వైపు చూశాడు. ఆంటీ, సారు నేను బయట ఐస్ క్రీమ్ తిన్నాం, అందుకే లేట్ అయింది. ఓ, ఐస్ క్రీమ్ తిన్నారా? 2 గంటల వరకు ఐస్ క్రీమ్ తిన్నారా? అంత గట్టిగా ఉంది ఐస్ క్రీము? ఏమీ తెలియనట్టు అడిగింది సురేఖ. అంటే అమ్మ, ఇంటికి వచ్చి ఏం చేస్తాం, బోర్ కొడుతుందని ఇద్దరం కాసేపు బయట కూర్చొని వచ్చాం. శివాని బయట కూర్చోడానికి ఒప్పుకుంది అంటూ వింతేరా అంది. ఆంటీ, సరదాగా అన్నానులే, ఉడుక్కోకు, వెళ్ళి రెస్ట్ తీసుకో శివాని. సరే అమ్మా అని శివాని వెళ్ళగానే కొడుకు ముఖం చూసిన సురేఖ, చాలా సంతోషంగా ఉన్నావేంట్రా? అవునమ్మా, నిజంగానే సంతోషంగా ఉన్నాను. శివాని నా పక్కనుంటే చాలమ్మా, ఎక్కలేని ధైర్యం. నాకు తెలుసురా, చెప్పాను కదా, శివాని నీకే సొంతం. మీ ప్రేమ మధ్యలోకి ఎవరూ రారు. వెళ్ళి పడుకో, నాన్న ఇప్పటికీ లేట్ అయిపోయింది. సరే అమ్మ అని జై తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలాడు. బయట ల్యాండ్లో నించుని ఆలోచిస్తూ విజయ్ని చూసి, విజ్జు చెప్పరా, ఏంటి ఇంకా బయటే ఉన్నావు, లోపలికి రా. నువ్వు పడుకోరా, నాకు నిద్ర రావడం లేదు, కాసేపు ఇక్కడే ఉండొస్తాను. విజ్జు సీరియస్గా జై పిలువగానే విజయ్ లోపలికి వెళ్ళాడు. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు. విద్యని కలిసావా? జై మాటలకి ఆశ్చర్యంగా చూశాడు. నీకెలా తెలుసు అన్నట్టు. చెప్పు, ఏం జరిగింది అని జై అడగగానే విద్యతో జరిగిన సంభాషణ అంతా పూసుకొచ్చినట్టు చెప్పాడు విజయ్. అదేంట్రా అలా తన ముఖం మీదే చెప్పేశావు? తను ఎంత బాధపడుతుంది, ఒక్కసారి కూడా ఆలోచించవా? అన్నీ ఆలోచించే నిర్ణయం చెప్పాను. ఎందుకు నన్ను లవ్ చేస్తే అది నరకం చూస్తుంది. అయినా నాకు విద్య అంటే ఇష్టం లేదు. అది చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటే వాళ్ళ అన్నయ్య కోసం సమాచారం ఇస్తుంది, లేకపోతే మనమే తెలుసుకుందాం అంటూ బెడ్ మీద వాలి మళ్ళీ మళ్ళీ మోసపోయి బకరావడం నాకు ఇష్టం లేదురా. మనసు కదా, పైగా సున్నితంగా ఉంటుందని అన్నిసార్లు గాయాలంటే తట్టుకోలేదు అంటూ కళ్ళు మూసుకున్నాడు విజయ్. ఆ మాటలకి జై బాధగా విజ్జుని చూశాడు. అతను నిద్రపోవడంతో పైకి లేచి బెడ్డి కానుకుని విజయ్ తలని తన ఒడిలో పెట్టుకున్నాడు. అమాంతం జై ఒడిలో చిన్నపిల్లలా ముడుచుకుపోయి జై నడుం చుట్టూ చేతులు బిగించి, నేను బాగానే ఉన్నాను మామ, విజ్జు పడుకో అంటూ విజ్జు తలనిమురుతూ బాధపడ్డాడు జై. ఏంటే ఎంత లేట్ అయింది, రా భోజనం చేద్దాం. లేదమ్మా, బయట తినేస్తాను. ఫ్రెండ్ని కలిసావా? అన్నయ్య ఎక్కడా? బయటికి వెళ్ళాడు, వచ్చాడు, నిన్ను అడిగాడు, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిందని చెప్పాను. ఏమనుకున్నాడు, భోజనం చేశాడు, ఫోన్ రాగానే వెళ్ళాడు. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు విద్య, నీకు తెలిసిన విషయమే చెప్పమ్మా. ఏంటి విద్య అది? అన్నయ్య ఎందుకు జై ఫ్యామిలీ అంటేనే నచ్చదు? వాళ్ళకి మనకేమైనా పగలున్నాయా? లేదమ్మా, నీ దగ్గర నేను ఎందుకు దాస్తాను? నాకు తెలిసినంత వరకు వాళ్ళకి మనకి ఎటువంటి గొడవలు కానీ పగలు కానీ లేవు. మరి ఎందుకమ్మా అన్నయ్య ఎలా అంటున్నాడు? ఏమో, వాడి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. సరే పడుకో, ఉదయం మాట్లాడుకుందాం అని సుమ తన రూమ్కి వెళ్ళగానే విద్య ఆలోచిస్తూ విజయ్ మాటలు గుర్తు చేసుకుని గబగబా కృష్ణ రూమ్కి వెళ్ళింది. ఎలా తెలుసుకోను? అన్నయ్య కోపం వెనక అక్కడ కారణం ఏంటో నాకు ఎలా తెలుస్తుంది అనుకుని రూమ్ అంతా వెతికి వెతికి బయటకు వచ్చింది విద్య. ఏంట్రా, నా రూమ్లో ఏం దొరకలేదా అని నవ్వుతూ అడిగాడు కృష్ణ. కృష్ణని చూడగానే భయంతో బిగుసుకుపోయింది విద్య. ఏంటి, ఎప్పుడు లేనిది నా రూమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నా? ఏం లేదన్నయ్య. ఎక్కడికి వెళ్ళావు? అది ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది. తల్లి మాటలకి కృష్ణ ఏం మాట్లాడలేదు. విద్య, నువ్వు నీ రూమ్కి వెళ్ళు. సరే అమ్మ అని విద్య తన రూమ్కి వెళ్ళగానే కృష్ణ కోపంగా, అది ఎవరిని కలవడానికి వెళ్ళిందో తెలుసా? తెలుసు, విజయ్ని కలవడానికే వెళ్ళింది. అయితే నీకొచ్చిన నష్టం ఏంటి? అమ్మా అంటూ కోపంగా అరిచాడు కృష్ణ. అది విజయ్ని ప్రేమిస్తుంది, ఆ విషయం నీకు తెలుసు. నీకు జైకి మధ్యన ఏమైందో నాకు తెలియదు, కానీ విద్య మనసుని బాధ పెడితే మాత్రం ఊరుకునేది లేదు. ఉక్రోషంగా చెప్పి తన రూమ్కి వెళ్ళింది సుమ. కోపం, పగ, ద్వేషం ఎన్ని ఉన్నా తల్లి మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు కృష్ణ. కంటి నిండా నీళ్లతో తల్లి గది వైపే చూసి, క్షమించమ్మా, నీ మాటకి తల వంచలేను. ఆ జై నాకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. అలా అని విద్యని విజయ్ చేతుల్లో పెట్టి నా బాధని ఇంకా పెంచుకోలేను అనుకుని తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలాడు.
ఆలోచనతో పోరాడి పోరాడి అలసి నిద్రలోకి చేరుకున్నాడు కృష్ణ. ఎవరికి తెలుసు అతని మనసులో ఏముందో. కృష్ణతో కోపంగా మాట్లాడి గదిలోకి వచ్చిన సుమ వెక్కి వెక్కి ఏడ్చింది. జరిగింది మర్చిపోయి సంతోషంగా బ్రతుకుతావనుకుంటే గతాన్ని మనసులోని దాచుకుని రాక్షసుల్లా మారావు. ఎలా నిన్ను మార్చాలిరా? జై ఏమీ తప్పు చేయలేదు. కావాలనే నీ విషయంలో జై ఎటువంటి తప్పు చేయలేదని. నువ్వు ఎందుకు ఇలా మారావో నాకు అన్నీ తెలుసు. ఎందుకు ఎందుకు జైకి నీకు విజయ్కి మధ్యన ఇంత దూరం పెరిగింది అనుకుని కృష్ణ డైరీ ఓపెన్ చేసి సుమ బాధపడింది. ప్రేమతో వాడిని మైమరిపించి నీ చావుతో వాళ్ళని బద్ధశత్రులు చేశావు. ఎందుకు రాధా? ఎందుకు ఇలా చేశావు? ప్రాణంగా కృష్ణని ప్రేమించావు. ఎందుకు వాడిని ఒంటరివాణ్ణి చేశావు? జై నిన్ను కావాలని చంపలేదు కదా అనుకుని బాధపడింది సుమ. అబ్బా ఏంటి సూరి, పొద్దున్నే గుడికి అంటూ చంపుకొని తింటున్నావు. ఈరోజు నేను రాను, కావాలంటే జైని తీసుకునేళ్ళు అన్నాడు. నువ్వు రాకపోతే ఏమీ తోచదన్నయ్య. జర్నీ కూడా డల్గా ఉంటుంది. అదే నువ్వు ఉంటే భలే సంతోషంగా ఉంటుంది. రా అన్నయ్య గుడికి. విజయ్ చేతికి కాఫీ కప్ అందిస్తూ నవ్వుతూ అంది శివాని. ఏంటి నువ్వు కూడా బయలుదేరావా అమ్మతో? అవునన్నయ్య, ఈరోజు అందరం గుడికి వెళ్దాం. ప్లీజ్ చెల్లమ్మ, నేను రాను. రాను అంటే ఎలా అన్నయ్య? నువ్వు రావాలి అంటూ మొండిగా చెప్పింది శివాని. అమ్మా రెడీనా? నాకు ఆఫీస్ టైం అవుతుంది అంటూ కిందికి వచ్చాడు జై. రే జై కూడా రెడీ, ప్లీజ్ రారా. అబ్బా సూరి, నా బుర్ర తినకే. ఒరే వస్తావా లేదంటే ఒకటైనా? నువ్వు ఒక్కటేంటి 100 దెబ్బలు వేసినా నేను రాను మొండిగా చెప్పాడు విజయ్. రే నేను కారులో కూర్చునేసరికి నువ్వు కానీ బయటకు రాలేదో నిజంగానే నీతో మాట్లాడను. శివాని పద అంటూ సురేఖ వెళ్తూ వెళ్తూ జైని చూసి సైగ చేస్తుంది. ఏంట్రా గుడికి రావా? వస్తాను. మరి ఇప్పటి వరకు రానున్నావు? మీ ఇద్దరు సైకిల్ చూశాను కదా, పద వెళ్దాం. నాకు తెలుసురా నువ్వు వస్తావని నవ్వుతూ విజయ్ చేతిని పట్టుకుని నడిచాడు జై. నవ్వుతూ ఇద్దరు కారెక్కేసరికి శివాని ఆశ్చర్యంగా చూసింది. అన్నయ్య రాను అని మొండికేశారు, కానీ ఇప్పుడు ఎలా వచ్చారు? నీకు తెలియదులే అమ్మా, ఈ తల్లి కొడుకులు ఇద్దరు గుడికి రాకపోతే నన్ను రూమ్లో పెట్టి చీపురు కట్టతో చితక్ కొడతారు. ఏంటి? అవును శివాని, నిన్ను కొడతారా? అది కూడా అమ్మ ఇంకా చేశారు. మరే చెట్టంత మగాడిని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడతారు తెలుసా అని బాధగా అన్నాడు విజయ్. అయ్యో సార్, అన్నయ్య గుడికి రాకపోతే చీపురు కట్టించుకొని కొడతారా? జాలిగా అడిగింది శివాని. నీ అబ్బా, నిన్నీసారి నిజంగానే కొడతానరా అంటూ విజయ్కి ఒక్కటిచ్చాడు జై. శివానికి ఏం అర్థం కాక చూస్తూనే చూసి సురేఖ నవ్వుతూ, శివాని వాడి మాటలు నమ్మేశావా? అమ్మా భలే దానివే, అయినా వాడే మమ్మల్ని కొట్టేలా ఉన్నాడు, కానీ వాడిని మేమెందుకు కొడతాం అని సురేఖ అనగానే విజయ్ నవ్వుతూ చూశాడు. శివాని కోపంగా విజయ్ని చూసింది. అయ్యో శివాని నమ్మేశావా? అయినా నన్నెందుకు కొడతారు? నేను చిన్న పిల్లాని కదా, ఎవరు నన్ను కొట్టరు అంటూ తన వాగుడు మొదలుపెట్టాడు విజయ్. కాసేపటికి కారు గుడి ముందు ఆగడంతో, అమ్మ మీరు లోపలికి వెళ్ళండి, ఆఫీస్ కాల్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. సరే అని విజయ్ సురేఖ లోపలికి వెళ్ళగానే జై శివాని వైపు చూస్తాడు. శివ అదే కారు దిగటం లేదు. అది ఏంటి? చీర కుచ్చిళ్ళు అంటూ శివాని తలదించుకునేసరికి, సరే నేను బయట ఉంటాను సరిచేసుకొనిరా అంటూ జై వెళ్ళగానే శివాని కుచ్చిళ్ళు దగ్గర పిన్ ఊడిపోవడంతో జాగ్రత్తగా పెట్టుకుని తన చీరనంతా సరిచేసుకుని కారు దిగింది. సార్ వెళ్దామా? మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి శివ? మీకు ఆఫీస్ కాల్ రాలేదు, కానీ ఎందుకు ఆంటీతో అబద్ధం చెప్పారు? నీ గురించి చీర కోసం ఇబ్బంది పడుతున్నావని ఆఫీస్ కాల్ వచ్చిందని చెప్పాను. నువ్వు ఎలా నోరు విప్పవు కదా, అందుకని. సార్ అంటూ శివాని చూసేసరికి జై నవ్వుతూ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎందుకో షాక్గా చూసింది శివాని. ఏమైంది శివ? ఏం లేదు సార్. భయపడకు, మెట్లు తడిగా ఉన్నాయి కదా, అందుకే పట్టుకున్నాను. పర్లేదు సార్, నేను నడుస్తాను అంటూ సిగ్గుతో తన చేతిని విడిపించుకుని ఫాస్ట్గా మెట్లు ఎక్కుతున్న శివానిని చూసి నవ్వుతున్నాడు జై. లోపలికి వచ్చిన శివాని చీర కుచ్చులు కాలికి బంధాలు పడడంతో ఒక్కసారిగా ముందుకు పడిపోతుంటే అమాంతం ఆమెను పట్టుకుని మీదకు లాక్కున్నాడు. అతను భయంతో అతని షర్ట్ కాలర్ పట్టుకుని కళ్ళు మూసుకుంది శివాని. కానీ అతను మాత్రం తన ఎదపై ఉన్న శివాని చూసి షాక్ అయ్యాడు. శివాని కోసం వెనక్కి వచ్చిన సురేఖ శివానిని పట్టుకున్న అతను చూడగానే షాక్ అయింది. కృష్ణ అంటూ సురేఖ భయంగా విజయ్ వైపు చూసింది. విజయ్ దేవునికి దండం పెట్టుకునేసరికి సురేఖ ఊపిరి పీల్చుకునే లోపే మరోవైపు జై రావడం చూసి సురేఖకి గుండె ఆగినంత పనైంది. దేవుడా, ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుని మనసులో తెగ కంగారు పడింది సురేఖ. తన ఎద్దపై ఉన్న శివానిని చూడగానే కృష్ణ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆమె అందం నిజంగానే అతన్ని మాయ చేసింది. నల్లని కాటుక కళ్ళని స్లో మోషన్లో తెరిచిన శివాని ఎదురుగా ఉన్న కృష్ణాని చూసింది. అతను రెప్ప వేయడం మరచి ఆమెను చూసేసరికి, సారీ
ఒక్కసారిగా అతనికి దూరం జరుగుతోంది. ఇట్స్ ఓకే తడపడుతూ అన్నాడు. శివ, హా సార్ వస్తున్నాను అంటూ జై దగ్గరికి వెళ్ళింది. వెళ్తున్న ఆమెను చూస్తుండిపోయాడు కృష్ణ. రాధ తన మనసుని మాయ చేసిన తర్వాత ఇప్పుడు అంతటి మాయ శివాని చేసేసరికి కృష్ణ ఒక్కసారిగా తలను విదిలించుకుని శివానిని చూశాడు. ఆమె లోపలికి వెళ్ళడంతో పక్కనే ఉన్న జైని చూడగానే కృష్ణ షాక్ అయ్యాడు. జై వైఫా అనుకుని ఆలోచిస్తూ కోపంగా ఎవరికి కనిపించకుండా ఒక స్తంభం చాటున నిలబడి శివానిని చూశాడు. మెడలో చైను, నుదుటిన బొట్టు, చేతికి గాజులు చూసి వైఫ్ కాదు అనుకున్నాడు. కృష్ణ దాక్కోవడం, అతని చూపులు శివాని మీద ఉండడం ఇట్టే కనిపెట్టేసింది సురేఖ. ఆమె మనసులో ఎన్నో రకాల ఆలోచనలు మొదలయ్యాయి. అమ్మా, హా జై ఆలోచన నుంచి తేరుకునేంది. ఏమైంది? దేవునికి దండం పెట్టుకోవడం మానేసి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. ఏమైందమ్మా కంగారుగా అన్నావు? ఆ నుదుటిన చెమటేంటి? సురేఖ చేతిని పట్టుకుని అడిగాడు. జై మాటలకి శివాని, విజయ్ సురేఖని చూసి ఏమైందమ్మా? సరే రే, నాకేం కాలేదురా. మెట్లన్నీ ఎక్కాను కదా, కొంచెం అలసటగా అనిపించింది. మీది ప్రశ్నలు ఆపితే నేను దండం పెట్టుకుంటాను నవ్వుతూ సురేఖ అనేసరికి నలుగురు దేవునికి దండం పెట్టుకొని హారతి తీసుకుని బయటకు వచ్చారు. అమ్మా ఎత్తుకోనా? దేనికిరా? మెట్లు దిగ్గలవా? అయ్యో జై పద అని సురేఖ వెనక్కి తిరిగి చుట్టూ చూసింది. ఎక్కడా కృష్ణ కనిపించకపోయేసరికి ఏంటి సూర్య వెనక్కి తిరిగి చూస్తున్నావు? ఏం లేదురా, ఎవరైనా అందమైన అమ్మాయి ఉంటే నీకు సంబంధం మాట్లాడదామని కంగారుని కవర్ చేస్తోంది సురేఖ. అబ్బా, ఈ బుద్ధి ఎప్పుడు పుట్టింది నీకు? ముందు మెట్లు చూసుకొని నడవరా, లేదంటే ముందుకు పడతావు. తిట్టకు, పద నువ్వు నేను నెమ్మదిగా మెట్లు దిగుదాం అని విజయ్ ఏదో మాట్లాడుతుంటే సురేఖ మాత్రం కృష్ణ కోసం చుట్టూ చూస్తుంది. ఏమైపోయాడు కృష్ణ? నేను చూసింది నిజమే కదా అనుకుంది. సార్, ఏంటి శివ? ప్రసాదం తీసుకుంటాను, పద నేను నీతో పాటు వస్తాను. సరే అని ఇద్దరు ప్రసాదం తీసుకున్నారు. టేస్ట్ బాగుంది శివ, మీకు నచ్చిందా తింటూ అడిగింది. చాలా అంటూ ఆమెతో పాటు ముందుకు నడుస్తున్నాడు. విజయ్ అన్నయ్య, అమ్మ అప్పుడే ముందుకు వెళ్ళిపోయారే. పర్లేదులే అంటూ మెట్లు దిగుతూ తన చేతిలో శివాని చేతిని తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఏమైంది? మెల్లిగా అడిగింది. చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా, పైగా మెట్లు చూసావా ఎన్నున్నాయో, పడ్డావంటే అంతే సంగతులు. నవ్వుతూ అనేసరికి శివాని ఇంకేం మాట్లాడలేదు. నవ్వుతూ జైతో పాటు తన అడుగులు కొనసాగించింది. జై కళ్ళల్లో శివాని మీద ప్రేమ, ముఖంలో ఆ సంతోషం అన్నీ పసిగట్టిన కృష్ణ, నాకు నా ప్రేమను దూరం చేసి నువ్వెలా సంతోషంగా ఉంటున్నావు? ఇప్పుడే ప్రతీకారం మొదలైంది. చూస్తుంటే శివాని మీద మనసు పడ్డావని అనిపిస్తుంది. ఇది చాలు, నువ్వు చేసిన తప్పుని ఎలా శిక్ష వేయాలో. శివాని నీకు దక్కదు. తన మెడలో 3 ముళ్ళు, అది కూడా నువ్వు దగ్గరుండి మా పెళ్లి చేసేలా చేస్తాను. అప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు, కోరుకున్న అమ్మాయి దూరం అయిందన్న బాధ అన్నీ చూస్తేనే కానీ నా మనసుకి మనశ్శాంతి ఉండదు అనుకున్నాడు కృష్ణ. శివ, మీటింగ్కి సంబంధించిన ఫైల్ ఎక్కడ పెట్టావు? తన రూమ్ వెతుకుతూ అన్నాడు. ముందు మీరు కాఫీ తాగండి సార్, నేను ఫైల్ తెస్తాను. ఫాస్ట్గా శివ, ఆఫీస్ టైం అవుతుంది. కావాలని లేట్ చేయలేదు కదా, గుడి నుంచి ఇప్పుడే కదరా వచ్చింది అంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసి జై ముందు పెట్టింది. టేబుల్ మీద పెట్టావా? అన్నీ చూశాను కానీ టేబుల్ మీద చూడలేదు. విజయ్ ఎక్కడా? అన్నయ్య ఆల్రెడీ రెడీ అయ్యి కింద కూర్చొని ఉన్నాడు. సరే, మీరు టిఫిన్ చేస్తుండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. సరే సార్ అని జై చేతిలో కాఫీ కప్ తీసుకుని కిందికి వచ్చింది శివాని. సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న సురేఖను చూసి, అమ్మా అమ్మా. శివాని, ఏమైంది? గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే కూర్చున్నారు, అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు శివాని, కొంచెం తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకుంటాను. టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండమ్మా. పర్వాలేదు శివ, మీరు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోండి అని చెప్పి సురేఖ తన రూమ్కి వచ్చి బెడ్కి ఆనుకుని గుడిలో జరిగిన సంఘటన తలుచుకుంది. అబ్బా, ఎంతసేపు వెయిట్ చేయాలి జై, తొందరగా రారా అంటూ అరిచాడు విజయ్. రెడీ అవుతున్నారు అన్నయ్య. విజయ్ ప్లేట్లో ఇడ్లీ పెడుతూ అంది. వీడికి ఈ మధ్యన సోకు బాగా ఎక్కువైంది. ఇంతకీ మా సూర్య ఎక్కడా? అమ్మ రెస్ట్ తీసుకుంటున్నయ్య, తలనొప్పిగా ఉందని చెప్పింది. అవునా అంటూ తింటూ అడిగాడు విజయ్. అవునన్నయ్య. సార్, మీరు పెట్టైన టిఫిను వస్తున్న జైని చూస్తోంది. శివ పెట్టు. అమ్మ ఎక్కడా? రెస్ట్ తీసుకుంటున్నారు సార్. నువ్వు టిఫిన్ పెట్టు శివ, నేను ఒకసారి అమ్మని కలిసేసి వస్తాను. సరే సార్. ఈరోజు మా సూర్యకి ఏమైంది అనుకుని ఆలోచిస్తూ టిఫిన్ చేశాడు విజయ్. బెడ్కి ఆనుకొని ఉన్న తల్లిని చూసి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, కృష్ణ గుడికి వచ్చాడనా బెడ్ మీద కూర్చుని అన్నాడు జై. కొడుకు మాటలకు వెంటనే కళ్ళు తెరిచింది సురేఖ. జై, చూశానమ్మా, అన్నీ చూశాను. వాడు శివానిని పట్టుకోవడం, అది చూసి నువ్వు కంగారు పడడం, వాడు నా మీద కోపంగా చూడడం,
ఎందుకమ్మా కంగారు నీకు? కంగారు కాదురా, వాడు మళ్ళీ ఏం చేస్తాడని భయంగా ఉంది. వాడు ఏం చేయలేడు. నువ్వు వాడికి భయపడి ఇలా లేనిపోని తలనొప్పులు ఎందుకమ్మా తెచ్చుకోవడం? ముందు ప్రశాంతంగా ఉండు. లేదంటే విజయ్కి అనుమానం వచ్చిందంటే తెలుసుగా పరిస్థితి ఎలా ఉంటుందో. తెలుసురా, అందుకే మౌనంగా ఉన్నాను. అమ్మా, నేనుండగా నువ్వెందుకమ్మా వాడి కోసం భయపడతావు? పద, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. టిఫిన్ చెయ్యి. నేను తర్వాత తింటాను లేరా. నువ్వు తింటావో లేదో నాకు తెలీదా? నాతో పాటు పద, అందరితో కలిసి టిఫిన్ చేయి రా అమ్మా అంటూ సురేఖని బలవంతంగా బయటికి తీసుకొచ్చాడు జై. ఏంటి మేడం గారు, ఈరోజు తనని మారం చేస్తుందా? నువ్వు తీసుకుని వస్తున్నావు? అవును. ఏం బంగారం, ఎందుకు మారం? ఎవరి మీద అలక? రే, ఇప్పుడు నువ్వు వాగుడు మొదలుపెట్టినా ఏం చేస్తానో నాకే తెలీదు. సరేలే, ముందు తిను, ఈవినింగ్ వచ్చాక నీతో గొడవ పడతాను అని అందరూ కలిసి టిఫిన్ చేశారు. కానీ శివాని దృష్టంతా సురేఖ మీదనే ఉంది. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఎందుకు ఒంటరిగా కూర్చొని భజన చేసుకుంటావా? పద నాతో పాటు ఆఫీస్కి అంటూ తనతో పాటు సురేఖని ఆఫీస్కి తీసుకెళ్లాడు విజయ్. శివ, వెళ్దామా? చేతికున్న టైం చూసుకుంటూ అన్నాడు. హా సార్, అయిపోయింది. సోఫాలో బ్యాగ్ తీసుకుంటూ జై దగ్గరికి వచ్చింది. మీరు రెడీనా సార్? హా శివ, ఎందుకు అలా అడిగావు? ఒకసారి అన్నీ తీసుకున్నారా లేదో చెక్ చేసుకోండి. అన్నీ తీసుకున్నాను. మీ ఫోను అంటూ నవ్వుతూ అతని చేతిలో ఫోన్ పెట్టింది. నువ్వు ఉన్నావుగా, అందుకే ఈ మధ్యన కొన్ని మర్చిపోతున్నాను శివ. నువ్వు ఇలానే నేను ఏం మర్చిపోయినా తెచ్చాయి. ఆహా, రెండు చేతులు కట్టుకొని నవ్వుతూ చూసింది. పద వెళ్దాం. ఒక్క నిమిషం సార్. ఏంటి? అతని దగ్గరికి వచ్చి ఓడిన షర్ట్ బటన్ పెట్టింది. ఎప్పట్లానే వణుకుతున్న చేతులతో ఏదో మైకంలో అనిపించింది జైకి. పదండి వెళ్దాం అని ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళారు. కారు ఒక బంగ్లా ముందు ఆపి సెక్యూరిటీ అంతా విష్ చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా పెద్ద పెద్ద అడుగులతో లోపలికొచ్చాడు కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు కరణ్. కృష్ణ రైట్ హ్యాండ్. కృష్ణ చేసిన పనులన్నింటిలో దగ్గరుండి చూసుకుంటాడు కరణ్. ఒక రకంగా చెప్పాలంటే కరణ్ అంటేనే ధైర్యం కృష్ణకి. సరుకొచ్చిందా? హా సార్, వచ్చింది. మన ఫామ్ హౌస్లో పెట్టించాను. ఈవినింగ్ వస్తానన్నారు సరుకు కావాల్సిన వాళ్ళు. జాగ్రత్తగా డీల్ చేయి కరణ్. ఎవరికి తెలిసినా మనల్ని టచ్ చేసే మగాడు లేడు, పుట్టలేదు కూడా అని చెప్పి గర్వంగా నవ్వుతూ తన స్పెషల్ రూమ్కి వెళ్ళాడు. ఆ రూమ్కి వెళ్తే కృష్ణ గంట వరకు రాడని అర్థమై సిగరెట్ దమ్ము లాగుదామని బయటికి వెళ్ళాడు కరణ్. రూమ్కి వచ్చిన కృష్ణ ఎదురుగా చేరికి తాడుతో కట్టేసి ఉన్న వ్యక్తిని చూసి, నమస్కారం బాబాయ్, రెండు చేతులు జోడించి ఎంతో వినయంగా అన్నాడు. అతను ఎప్పట్లానే కోపంగా చూశాడు. ఏంటి, తినడం లేదా? భార్య మీద బెంగొచ్చేసిందా? ఈరోజే చూశాను మీ భార్యని, బిడ్డల్ని. అందరూ బాగున్నారు. నువ్వు పక్కన లేవన్న దిగులు వాళ్ళ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులని నన్ను నీ దగ్గర ఉంచుకుంటావు? కోపంగా అన్నారు రాజశేఖర్ వర్మ, జై తండ్రి. ఎన్ని రోజులంటే నేను అనుభవిస్తున్న క్షోభని నీ కొడుకు అనుభవించాలి కదా, కాబట్టి లైఫ్ లాంగ్ వేసుకో. అసలు నా కొడుకు ఏ తప్పు చేశాడంట్రా ఇలా మా కుటుంబాన్ని బాధ పెడుతున్నావు? ఏ తప్పు చేశాడో నాకు నీ కొడుక్కి తెలుసు, కానీ నీతో ఒక విషయం చెప్పుకోవాలనిపిస్తుంది. చెప్పమంటావా? కన్నింగా నవ్వుతూ అన్నాడు కృష్ణ. ఆ నవ్వును చూసిన రాజశేఖర్ గారు ఎందుకో అనుమానంగా చూశారు. ఏంటి, మధ్యలో ఆపేసిన యుద్ధాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాను అంటే? నీ కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. తన పేరు శివాని. అదృష్టం ఏంటంటే మీ కోడలు నాకు బాగా నచ్చింది. అందుకే మళ్ళీ నీ కొడుక్కి నరకం చూపించాలని ఫిక్స్ అయ్యాను అని కృష్ణ అనగానే రాజశేఖర్ గారు షాక్గా చూశారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.